నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చాక ప్రతి ఏటా డిఎస్సి ఇచ్చాపురం నుంచి నారా లోకేష్ శంఖారావం యాత్ర. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లైనా అభివృద్ధి ఏమీ లేదు. అధికార విపక్షాలపై షర్మిల ఫైర్. టికెట్ ఇవ్వకపోతే చంద్రబాబుపై ప్రేమ పోరాటం. టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు. తెలంగాణ అసెంబ్లీలో రేపు ఇరిగేషన్పై శ్వేతపత్రం. పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం. నల్గొండ జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదు. ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలన్న కోమటిరెడ్డి. దోచుకోవడం, విభజించడమే కాంగ్రెస్ నినాదం. ఎన్డీఏకు 400 సీట్లు ఖాయమన్న ప్రధాని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాభవన్లో ప్రత్యేక సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. సోమవారం అసెంబ్లీలో ఇరిగేషన్పై శ్వేతపత్రం విడుదల నేపథ్యంలో ప్రజాప్రతినిధుల సమావేశం ప్రత్యేకత సంతరించుకుంది. ఇరిగేషన్ చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. కృష్ణా ప్రాజెక్టులు బోర్డుకు అప్పగించే విషయంలో నెలకొన్న వివాదంపై ఈ సమావేశంలో చర్చించారు. గత ప్రభుత్వంలో జరిగిన అనేక అంశాలపై ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఎమ్మెల్యేలకు మంత్రి ఉత్తమ్ వివరించారు. ఈ నెల 13వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ను రేవంత్, ఎమ్మెల్యేలు సందర్శించనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. నల్గొండ జిల్లాను బీఆర్ఎస్ నాశనం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్ నల్గొండ జిల్లాలోకి రావాలంటే ముందుగా ముక్కు నేలకు రాసి రావాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తానన్న కేసీఆర్ మాట తప్పాడని ఆరోపించారు. ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ మళ్లీ వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ చేసిన అప్పులకు కూడా బడ్జెట్లో నిధులు కేటాయించామని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. రాజకీయాలకు అతీతంగా నల్గొండలో కేసీఆర్ నిర్వహించే సభను బహిష్కరించాలని పిలుపునిచ్చారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చి ఇప్పుడు మళ్లీ సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు కేసీఆర్ నల్గొండలో సభ పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు కేసీఆర్ సంతకం చేశారని, ఇప్పుడు కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణకు ఇంతకంటే ద్రోహం మరొకటి ఉంటుందా అని ప్రశ్నించారు. ప్రాజెక్టులు పూర్తి చేయకుండా 10 సంవత్సరాల తర్వాత ఏ ముఖం పెట్టుకుని నల్గొండకు వస్తున్నాడో చెప్పాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డితో ఫ్రెండ్షిప్ చేసిండు. ఈ రోజు కృష్ణా రివర్ బోర్డు ఆయన సంతకం పెట్టి బోర్డుకు కేఆర్ఎంపీకి అప్పచెప్పిండు. ఈ రోజు వచ్చి నల్లగొండలో సభ పెడతా అంటుండు. క్షణం ఏమన్నా ఉంటే కేసీఆర్ పాలిటిక్స్ లోకి రిటైర్డ్ కావాలి. ఇంకా ఏ ముఖం పెట్టుకుని 10 ఏళ్ల తర్వాత చేసుకొని కూర్చొని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నల్ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తా అని చెప్పిండు 2014. 2015-16లో శివన్నగూడెం రిజర్వాయర్, చెర్లగూడెం రిజర్వాయర్ ని, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ని, ఈ ఫ్లోరైడ్ ప్రాంతాన్ని సస్యశాలం చేస్తా, ఇక్కడనే కూర్చొని పని చేస్తా అని చెప్పిండు. కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో నీకు మరి కూడా మండలంలా నీకు శంకుస్థాపన చేసిపోయింది. మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని 10 ఏళ్ల తర్వాత నల్గొండకు వచ్చి ఇప్పటి వరకు ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ కాలే, R&R కంప్లీట్ కాలే. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకొస్తాం? దేవరకొండ మునుగోడు నియోజకవర్గం సంబంధించిన 4 లక్షల ఎకరాలకు కనీసము సోర్స్ ఆఫ్ వాటర్ అంటే హెడ్ వర్క్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జీహెచ్ఎంసీ మాజీ మేయర్, బీఆర్ఎస్ కీలక నేత బొంతు రామ్మోహన్ కారు పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డితో రామ్మోహన్ భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ టికెట్ ఆశించి భంగపడ్డ బొంతు రామ్మోహన్ నాటి నుంచి
పార్టీతో అంటీ ముట్టనట్లుగానే ఉంటూ వస్తున్నారు. అప్పట్లోనే పార్టీ మారతారని ప్రచారం జరిగినప్పటికీ జంప్ చేసినా ఎక్కడా ఉప్పల్ టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో మిన్నకుండిపోయారు. పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయడానికి బొంతు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్లో కూడా ఈ నియోజకవర్గానికి గట్టి పోటీనే ఉంది. అయితే బీఆర్ఎస్లో మల్కాజ్గిరి టికెట్ కోసం మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి కర్చీఫ్ వేసుకొని కూర్చున్నారు. తన కుమారుడిని పోటీ చేయించాలని ప్లాన్లో ఉన్నారు. దీంతో టికెట్ అడిగినా ఇచ్చే పరిస్థితి లేదని, అటు ఎమ్మెల్యే ఇటు ఎంపీ టికెట్ లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన రామ్మోహన్ ఇక పార్టీలో ఉండే ఫలితం లేదని కాంగ్రెస్లో చేరాలని అనుచరులతో చర్చించి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని అధిష్టానం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే సిటీకి చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. భాగ్యనగర్ గులాబీ పార్టీలో సుదీర్ఘకాలంగా క్రియాశీల కార్యకర్తగా, నేతగా కొనసాగుతున్న మాజీ డిప్యూటీ మేయర్, ప్రస్తుత బోరబండ కార్పొరేటర్ బాబా ఫజియుద్దీన్ ఇటీవలే బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరారు. రోజుల వ్యవధిలోనే బొంతు రామ్మోహన్ కూడా కాంగ్రెస్ వైపు అడుగులేస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదలకు నష్టం కలిగించే విధంగా ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకుల మాటలు కోటలు దాటుతున్నప్పటికీ పనులు కాంగ్రెస్ కార్యాలయం దాటి ప్రజల్లోకి రావట్లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెంచుకునేందుకు ప్రజలను విభజించి పాలిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి అరాకొర నిధులు కేటాయించారని తెలిపారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా వినియోగించడం లేదని కిషన్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా విద్యారంగానికి అరకొర నిధులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నిరుద్యోగ భృతి కానీ, విద్యారంగానికి సంబంధించినటువంటి అనేక మౌలిక వసతులు పెంచే విషయంలో కానీ ఏమాత్రం వాళ్ళు కేటాయించిన నిధులు సరిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. మాటలు మాత్రము కోటలు దాటుతాయి తప్ప పనులు మాత్రము ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్ బయట దాటడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విద్యా వ్యవస్థ మెరుగుపరచడం కోసం కావాల్సిన నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఆ దిశలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. కనీసము అన్ని పాఠశాలల్లో మెరుగైనటువంటి మంచినీటి వసతి, టాయిలెట్ల వసతి, ఆ టాయిలెట్లకు సంబంధించినటువంటి పరిశుభ్రము, అదేవిధంగా వాళ్ళకి ఇచ్చేటువంటి మిడ్ డే మీల్స్, పరిశుభ్రమైనటువంటి మిడ్ డే మీల్స్, ట్యూషన్ ఇతరత్ర ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. చాలా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధికార వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. పలాస శంఖారావం సభలో పాల్గొన్న లోకేష్ జగన్ సర్కారు ఉత్తరాంధ్రను గంజాయి క్యాపిటల్గా మార్చిందన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి జగన్ సిద్ధమయ్యారని, భూ కబ్జాలకు సహకరించలేదని తహసీల్దారు రమణయ్యను హత్య చేశారని ఆరోపించారు. పలాస నియోజకవర్గంలో మంత్రి సీదిరి ఒక్క రోడ్డు కూడా వేయించలేదన్నారు. 2 నెలలు ఓపిక పడితే వైసీపీ పాలన పోయి తమ ప్రభుత్వం వస్తుందని అన్నారు. మీరు ఏం చేశారు? 16,000 మెజారిటీతో సిరిది అప్పల్ రాజు గారిని మీరు గెలిపించారు. ఒక మంత్రి గారి నియోజకవర్గం ఎలా ఉండాలా? స్పీడ్ గా అభివృద్ధిలో ముందరికెళ్లాలా. ఇక్కడ అడుగుతున్నా, ఈ మంత్రి గారు ఒక్క రోడ్ అనేసారా? ఫ్లైఓవర్ పనులు పూర్తి చేశాడా? ఎక్కడా పట్టించుకోలేదు. అహంకారానికి మానవ రూపం ఈ అప్పల్ రాజు గారు. పేరులో డాక్టర్ ఉంది, కానీ రియల్ లైఫ్ లో చూస్తే ఒక అద్భుతమైన యాక్టర్ కనపడతాడు నాకు. ముద్దు పేరు మీరు అందరు ఇచ్చారు. ఏంటది? కొండల రాజు. కొండలే కొట్టేస్తున్నాడు. మంత్రి గారు చెప్తున్నా, 2 నెలలు ఓపిక పట్టు బ్రదర్, వచ్చేది పసుపు ప్రభుత్వమే, మొత్తం ఎంక్వైరీ చేస్తా, వడ్డీతో సహా కక్కిచ్చి ఆ డబ్బులు ప్రజలకు ఖర్చు పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. టీడీపీ జనసేన నేతలతో నియోజకవర్గాల వారీగా వరుస సమావేశాలు చేపట్టనున్నారు పవన్. ఈ నెల 14 నుంచి 17 వరకు ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు పవన్ కళ్యాణ్. మొదట భీమవరంలో, ఆ తర్వాత అమలాపురం,
కాకినాడ, రాజమండ్రిలో పవన్ పర్యటన ఉంటుంది. రెండు పార్టీల నేతలు క్షేత్రస్థాయిలో కలిసి వెళ్లేలా పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగబోతున్నారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై రెండు పార్టీల మధ్య పలు నియోజకవర్గాల్లో వరుసగా వివాదాలు, విభేదాలు తెరపైకి వస్తూ ఉండడంతో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని సమాచారం. దీనిలో భాగంగా పవన్ తొలి దశలో టీడీపీ, జనసేన పార్టీల నేతలతో భేటీ అయి వారి మధ్య గ్యాప్ లేకుండా కలిసి వెళ్లేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 14 నుంచి 17 వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు జనసేనాని. ఇక రెండో దశ పర్యటనను పవన్ కళ్యాణ్ ఇదే నెలలో చేపట్టనున్నారు. ఆ పర్యటనలో జనసేన పార్టీ ముఖ్య నేతలు, వీర మహిళలు పోటీ చేసే నియోజకవర్గాల పరిధిలో పవన్ కళ్యాణ్ పర్యటన ఉండబోతోంది. ముఖ్యంగా పార్టీ తరపున అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. టీడీపీతో కలిసి వెళ్లే అంశం, పొత్తుల విషయంలో టీడీపీతో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు స్పష్టత ఇవ్వనున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని పదే పదే చెప్తున్న పవన్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించేలా సొంత పార్టీ నేతలను మానసికంగా సిద్ధం చేయనున్నారు ఆయన. రైతులకు న్యాయం జరగాలంటే టీడీపీ, జనసేన ప్రభుత్వం రావాలని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో కాలువల్లో తట్టెడు మట్టి తీయలేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ప్రజలను మభ్యపెట్టేందుకు వస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ ఇచ్చాపురం ప్రజలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో తెలుగుగళం వినిపించాలంటే టీడీపీ ఎంపీలను గెలిపించాలని కోరారు. రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చేలా లోకేష్ నాయకత్వం ఉందని ఎంపీ రామ్మోహన్ అన్నారు. సంవత్సరాలు ఈ రాష్ట్రం ఒక దుర్మార్గుడిని నమ్మి అన్ని విధాలుగా కూడా నష్టపోయాం. మీ అందరికీ కూడా తెలుసు, ఏ ఒక్కరు కూడా ఈ రోజు సంతోషంగా లేరు. ఎన్నో హామీలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఆ తాడేపల్లి ప్యాలెస్ లో తల దాచుకుంటూ ఉన్నాడే గాని ఏ ఒక్క హామీ నిలబెట్టుకునేటటువంటి పరిస్థితి ఈ రోజు లేదు. అందుకనే మీరు చూశారు, నిన్ననే ఢిల్లీ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు వచ్చారని గుండెల్లో పిడుగుపడినట్టుగా అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి. ఏం చేయాలో తెలియక వెంటనే ఫ్లైట్ వేసుకొని ఢిల్లీ వచ్చాడు. ఢిల్లీ వస్తే ఎంతమంది ఎంపీలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి? సుమారు 31 మంది ఎంపీలు ఉన్నారు. కానీ ఆయన ఢిల్లీ వచ్చి పార్లమెంటుకు వస్తే వచ్చే ఎన్నికల్లో పోటీపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ రాదని కొందరు ప్రచారం చేస్తున్నారని, కానీ తనను పక్కన పెట్టే ఆలోచన అధినేత చంద్రబాబుకు లేదన్నారు ఆయన. ఒకవేళ తనకు టికెట్ ఇవ్వకపోతే చంద్రబాబుపై ప్రేమ పోరాటం చేస్తానని చెప్పారు. నాలుకైనా కోసుకుంటా కానీ టికెట్ ఇవ్వలేదని చంద్రబాబును విమర్శించానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు లేదా విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని బుద్ధా వెంకన్న క్లారిటీ ఇచ్చారు. ఆయన శ్రీరాముడు అయితే నేను హనుమంతుడిని, శ్రీరాముడు మాట హనుమంతుడు అయితే ఎదురుతారా? వెంకటేశ్వర మాట అమలు ఎదురుతారా? చంద్రబాబు నాయుడు గారికి ఎదురు తిరగడం, కొంతమంది చేస్తారు. ఆయన మంచితనాన్ని చూసి అది కూడా చెప్పారు నేను మొన్న. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీకి అభ్యర్థులు దొరకట్లేదని టీడీపీ నేత పట్టాభి అన్నారు. పాఠ్యపుస్తకాల్లో జగన్ కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. పాఠ్యపుస్తకాల్లోనే 120 కోట్ల కుంభకోణం చేస్తున్నారని తెలిపారు. కుంభకోణానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సహకరిస్తున్నారని ఆరోపించారు. పాఠ్యపుస్తకాల టెండర్లో దోచుకోవాలని బొత్సకు సలహా ఇచ్చారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు డబ్బులు పోగేస్తున్నారని పట్టాభి మండిపడ్డారు. దోపిడీకి పాల్పడింది యు ఆర్ ద ఓన్లీ వన్ మిస్టర్ జగన్ రెడ్డి, కాబట్టి ఆ రకంగా నువ్వు నెంబర్ 1. మళ్ళీ దీనికి తోడు, అమ్మా నేను మీ మేనమామనమ్మా, మీ మేనమామని నేను, మీ జీవితాల్ని బాగు చేస్తున్నటువంటి మేనమామని నేనని చెప్పి ఆయన కానీ ఒక టైటిల్ మేనమామని చెప్పి గతంలోనే చెప్పాం జగన్ రెడ్డి, తమరు మేనమామ కాదు కంసమామ అని చెప్పి గతంలోనే చెప్పాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి
అన్ని రంగాల్ని ఏ రకంగా అయితే నాశనం చేశావో ఇవాళ ప్రభుత్వ పాఠశాలలను కూడా ఇవాళ పూర్తిగా నాశనం చేసినటువంటి వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పరిస్థితులను బట్టి బీజేపీ అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటుందని ఆమె అన్నారు. అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా, ప్రధాని మోదీ సమయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. పొత్తుపై ముగ్గురు నేతలు పరిస్థితులను సమీక్ష చేస్తున్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో అమిత్ షా భేటీపై సమయాన్ని బట్టి తమ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. పొత్తులపై రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి కార్యకర్తలకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదని స్పష్టం చేశారు. పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం అడుగులు వేస్తున్నామని పురంధేశ్వరి స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందిస్తూ వారి ఉత్పాదకత ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని పెంచుతూ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దిశగానే మా యొక్క కార్యక్రమాలు ఉంటాయని చెప్పి అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి విషయం. దాన్ని ఆధారం చేసుకునే వారు అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అంటే జన్ధన్ కావచ్చు, ఇటువంటి అనేక కార్యక్రమాలు వారు పేదవాడికి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి ఆలోచనతోటే వారు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా దేశంలో ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని మనం అందరం అనుకుంటూ ఉంటాం. అది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో యూపీఏ హయాంలో $300 బిలియన్ ఉన్నట్లయితే నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఇది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇది ఫస్ట్ డెవలప్ ఇండియా అని ఒక సరికొత్త నిర్వచనం పలుకుతూ వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలన్నింటిపైన వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు చేశారు. సీఎం జగన్ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. రాజశేఖర రెడ్డి ప్రారంభించిన 54 ప్రాజెక్టుల్లో ఆయన ఉన్నప్పుడే 12 ప్రాజెక్టులను పూర్తి చేశారని, మిగిలినవి ఇప్పటివరకు పూర్తి కాలేదన్నారు. జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా యువతను మోసం చేశారన్నారు. మంత్రి రోజా నగర నియోజకవర్గాన్ని దోచుకుంటోందని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు గారైనా ఇటు పాలక పక్షంలో జగనన్న గారైనా ఒక్కరు కూడా బీజేపీని ఎదిరించరు. ఈరోజు ఇద్దరు బీజేపీకి వంకి వంకి సలాములు చేస్తున్నారు. మొన్న చంద్రబాబు గారు వెళ్ళారు, ఆయన వంకి వంకి సలాములు చేశాడు, ఆయన సాష్టాంగపడ్డాడు. నిన్న మళ్ళీ జగనన్న గారు వెళ్ళారు, ఆయనైనా ఏమైనా చేస్తారా అంటే ఆయన ఏం చేశాడు, ఒక పేపర్ ముక్క పెట్టొచ్చాడు. ఓ పేపర్ ముక్కతో మనకు ప్రత్యేక హోదా వచ్చేస్తుందా? 10 సంవత్సరాలుగా ఎన్ని పేపర్ ముక్కలు పెట్టారు సార్ అని అడుగుతున్నాం. మీరు పులి సింహము అంటారు కదా, మరి బీజేపీని ఎందుకు ఎదిరించలేదు? మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ 2 వైపులా 2 నియోజకవర్గాల్లో 2 మంత్రులను పోటీలో పెట్టి తనకు పరీక్ష పెట్టారని తెలిపారు. మంత్రులిద్దరూ గెలిస్తే బాగానే ఉంటుందని, ఓడితే మాత్రం బాలినేని ఓడించాడు, ఏదో ఫిట్టింగ్ పెట్టాడు అంటారన్నారు. తాను ఏదైనా చేయాలనుకుంటే పార్టీ బయటకు వెళ్లి చేస్తానే తప్ప పార్టీలో ఉండి ఏదీ చేయనని చెప్పారు. వైఎస్ఆర్ తమకు ఒకటే నేర్పించాడని, పార్టీలో ఉండి ద్రోహం చేస్తే తల్లిపాలు తాగి మోసం చేసినట్లేనని చెప్పాడన్నారు. రాజశేఖర రెడ్డి నేర్పిన రాజకీయమే తాను చేస్తానని బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఎక్కడ కూడా పదవుల కోసం అనేది ఎప్పుడు కూడా మనం ఆశించింది లేదు. నాకు ఎంత ఇబ్బంది అయినా కానీ నాయకులు కార్యకర్తల కోసం పోరాటం చేస్తూనే ఉంటానని కూడా తెలియజేసుకుంటాను. ఇలాగ మన అభ్యర్థి మంత్రి పక్కన పెడమంటే మన అభ్యర్థి కొండెప్పి గారు కొండెప్పి నియోజకవర్గం తెలుగుదేశంకి ఖర్చు కొట్టాలని మాట్లాడాడు. అది బతికి నేను ఏకీభవించిన ఆ విషయంలో. ఎందుకంటే మనం గతంలో ఎన్నోసార్లు సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. దగ్గుపాటి పురంధేశ్వరి బీజేపీకి ఎలా అమ్ముడుపోయారో అర్థం కావడం లేదన్నారు. ఆంధ్ర ప్రజల కోసం, రాష్ట్రం కోసం ప్రధాని మోదీ ఏం చేశారో పురంధేశ్వరి చెప్పాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ అవినీతిని వేలెత్తి చూపిస్తున్నా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీతో పొత్తుల కోసం పవన్, చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నారని కేఏ పాల్ విమర్శించారు. మన ముఖ్యమంత్రులకు అర్థం అవ్వాల. అదే విధంగా గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్ గద్దరన్న లాంటి వాళ్ళు, చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ దానమయ్య, రోసయ్య, మా ప్రజాశాంతి పార్టీలో చేరిన 120 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఎవరు రిపోర్ట్ చేయరు. చీఫ్ సెక్రటరీ మాదిగా రోసయ్య గారు కులాలు కట్టించమని చెప్పడానికి గద్దరన్న గాంధీ కుటుంబాన్ని కాదని, మోదీ కుటుంబాన్ని కాదని, ఆర్ఎస్ఎస్ కాదని, కేసీఆర్ కాదని, కాంగ్రెస్ కాదని ప్రజాశాంతి పార్టీలో అక్టోబర్ 5, 22 ఎందుకు చేరారు? వారి గవర్నమెంట్ చేస్తున్న అవినీతిని నేను ఎత్తి చూపి
పార్లమెంట్ ఎన్నికల్లో 2 స్థానాల్లో సిపిఎం పోటీ చేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. సిపిఎం రాష్ట్ర సెక్రటేరియట్ రాష్ట్ర కమిటీ సమావేశాలు 9-10 తేదీల్లో హైదరాబాద్లో జరిగాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం రాజకీయ పరిస్థితి, లోక్సభ ఎన్నికల గురించి సమావేశంలో చర్చించామన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 2 స్థానాల్లో పోటీ చేస్తామన్న తమ్మినేని త్వరలో సీట్లను ఖరారు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అక్రమంగా తనపై కేసులు నమోదు చేసిందని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా పోలీసులు సుమన్కు నోటీసులు అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కొని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటాలు చేశామని బాల్క సుమన్ అన్నారు. పోరాటాలు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని బాల్క సుమన్ స్పష్టం చేశారు. మంచిర్యాలకు సంబంధించినటువంటి ఎస్ఐ గారు వచ్చి నాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి అక్రమ కేసుకు సంబంధించి నోటీస్ ఇవ్వడం జరిగింది. కేసులు మాకు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేసినప్పుడు 200కు పైగా కేసులు ఎదుర్కొని ఎన్నోసార్లు లాఠీ దెబ్బలు తిని ఎన్నో సందర్భాల్లో చెంచల్గూడ చిల్లరపల్లి జైలు జీవితాన్ని నిర్బంధాన్ని అనుభవించినటువంటి ఉద్యమ బిడ్డను నేను. ఇవాళ మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగుతున్నటువంటి తరుణంలో ఇవాళ అక్రమంగా ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెడతా ఉన్నారు. ముఖ్యంగా నేను మన ముఖ్యమంత్రిని వర్ష పదజాలంతో దూషించిన చెప్పి నా మీద కేసు పెట్టినామని చెప్పి ఇందాక ఎస్ఐ గారు చెప్పి నోటీస్ ఇచ్చే క్రమంలో నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నా. మరి ఈ ముఖ్యమంత్రి ఆయన స్థాయిని మర్చి కేసీఆర్ గారిని ఉద్యమ నాయకుడిని రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా విమర్శించినటువంటి తీరు మొత్తం సభ్య హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ కేసులో కీలక మలుపు తీసుకుంది. డైరెక్టర్ అవినీతిపై ప్రాథమిక నివేదికను ఏసీబీ తయారు చేసింది. శివ్ బాలకృష్ణ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు జరిపిన ఏసీబీ నివేదికను సిద్ధం చేసింది. శివ్ బాలకృష్ణ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ వ్యవహారాన్ని ఏసీబీ నివేదికలు ప్రస్తావించింది. శివ్ బాలకృష్ణ నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు ఏసీబీ పేర్కొంది. కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ ప్రమేయాన్ని తేల్చేందుకు విచారణకు అనుమతి కోరింది ఏసీబీ. బాలకృష్ణ దగ్గర నుంచి రికవరీ చేసిన ఫోన్లు, ల్యాప్టాప్లను పరిశీలిస్తున్నారు. 10 ఏళ్లలో 15 ఐఫోన్లు బాలకృష్ణ వాడినట్లు ఏసీబీ గుర్తించింది. రెండు 2024 లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని మధ్యప్రదేశ్ జబువా నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. గిరిజనులు ఎక్కువగా ఉండే ఈ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే 370కి పైగా ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం జబువాకు రాలేదని, ప్రజల సేవకుగా వచ్చానని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. कैसे काम करती है मध्य प्रदेश एक उत्तम उदाहरण आज पूरे देश के सामने है. बीते वर्षों में मध्य प्रदेश ने 2 अलग अलग दौर देखे. एक डबल इंजन सरकार का ये दौर और दूसरा कांग्रेस के जमाने का काला काल. कम उम्र के युवाओं को शायद याद भी नहीं होगा कि आज विकास के रास्ते पर तेजी से दौड़ रहा मध्य प्रदेश भाजपा सरकार आने से पहले देश के सबसे बीमारू राज्यों में गिना जाता था. मध्य प्रदेश को बीमारू बनाने के पीछे सबसे बड़ी वजह थी गांव, गरीब और आदिवासी इलाकों को लेकर कांग्रेस का नफरत. అండర్-19 వరల్డ్ కప్లో భారత్ ఓటమి పాలైంది. భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య దక్షిణాఫ్రికాలోని బెనోనీలో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేపట్టింది. అయితే భారత్ బౌలర్లు ఆసీస్ బ్యాట్స్మెన్ సమర్థవంతంగా కట్టడి చేశారు. నిర్ణీత 50 ఓవర్లలో ఆసీస్ జట్టు 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. 254 పరుగుల ఛేదనలో భారత్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. 3వ ఓవర్లోనే ఓపెనర్ అర్షిన్ కులకర్ని వికెట్ కోల్పోయిన భారత్ వరుసగా ముషీర్ ఖాన్, ఆదర్శ్ సింగ్ వికెట్లను కోల్పోయింది. సెమీస్లో అద్భుత పోరాటంతో ఆకట్టుకున్న కెప్టెన్ ఉదయ్ సహరన్ 8, సచిన్ దాస్ 9 పరుగులకే ఫైనల్లో తేలిపోయారు. మొత్తంగా 174 పరుగులకు ఆలౌట్ అయింది భారత్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.